క్రీస్తు నీ కొరకు క్రీస్తు. లూకాసు వార్త 6వ అధ్యాయము 38వ వచనం. ఈయుడి అప్పుడు మీకు ఇయ్యబడును, అణచి కుదించి దిగజారునట్లు నిండు కొలతను మనుష్యులు మీ ఒడిలో కొలుతురు. మీరు ఏ కొలతతో కొలుతురో ఆ కొలతతోనే మీకు మరలా కొలవబడును అని చెప్పాను. యేసు ప్రభు మాట్లాడేటప్పుడు దానికి ముందు క్షమాపణ గురించి చెప్పాడు, శత్రువులను ప్రేమించడం గురించి చెప్పాడు. ఇవన్నీ కూడా దేవుని యొక్క రాజ్యంలో ఉండేటటువంటి, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించిన తర్వాత దేవుని రాజ్యంలో ఉండేటటువంటి దాంట్లో ప్రవేశించి యేసును వెంబడించేటటువంటి ఆయన యొక్క బిడ్డలు, ఆయన శిష్యులు ఆచరించవలసినటువంటి, చేయవలసినటువంటి కొన్ని నియమాలు. దీస్ ఆర్ కింగ్డమ్ ప్రిన్సిపల్స్. వాటి ప్రకారము దేవుడు తన యొక్క బిడ్డల్ని ఆయన ఆశీర్వదిస్తాడు. ఆయన ఏమన్నాడంటే, ఈయుడి మీకు ఇయ్యబడును, అణచి కుదించి దిగజారునట్లు మీ ఒడిలోనికి మనుష్యులు కొలత కొలుతురు. మీరు ఏ కొలతను ఉపయోగిస్తారో అదే కొలత మీకు ఉపయోగింపబడని చెప్తున్నారు. ఈ వాక్య భాగాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇప్పుడు మనం ఒక సంఘటన గురించి మాట్లాడుకుందాం. ఏం సంఘటన అది? యోహాన్ రాసినటువంటి సువార్త, మత్తయి రాసినటువంటి సువార్తలో యేసు 5 రొట్టెలు 2 చేపల్ని మల్టిప్లై చేసి బిడ్డల యొక్క ఆకలిని తీర్చాడు. ఆ సందర్భంలో బాలుడి మీద మనం ఫోకస్ పెడుతున్నాం. ఆ ఇచ్చినటువంటి బాలుడి పరిస్థితి మీద మనము ఫోకస్ పెడుతున్నాం. ఆ బాలుడు ఇచ్చాడు, ఆకలి తీర్చబడింది, ఆ బాలుడి యొక్క ఆకలి తీర్చబడింది, ఏమీ కొరత లేదు. కానీ దాంతో పాటు ఇంకా విస్తారంగా సమృద్ధిగా తీసుకుని పోయేటటువంటి అవకాశము ఆ బాలుడికి కలిగింది. అది మనము మాట్లాడుతున్నాం. అయితే దాన్ని మనము చూసినప్పుడు, దాని గురించి చూసినప్పుడు మనకు గుర్తొచ్చేటటువంటి విషయం ఏమిటి అంటే అండి, యేసు దేవుని రాజ్యములో ఏర్పాటు చేసినటువంటి నియమం, అంటే దేవుడు తన రాజ్యములో ఎటువంటి నియమాల ప్రకారం తన బిడ్డలు ప్రవర్తించాలి, చేయాలని చెప్పి కోరుకుంటాడో వాటిని గురించి మనం మాట్లాడుతున్నాం. వాటిని గురించి ఇక్కడ చెప్పబడుతూ ఆయన ఏమంటాడంటే, ఇట్ ఈజ్ అబౌట్ గివింగ్, ఇట్ ఈజ్ అబౌట్ జనరాసిటీ. పర్టికులర్గా ఇక్కడ పర్టికులర్గా యేసు యొక్క పరిచర్యకి, దేవుడి యొక్క పరిచర్యకి అని చెప్పి ఇక్కడ చెప్పబడలే. జనరల్ ప్రిన్సిపల్ అది. ఈ జనరల్ ప్రిన్సిపల్ అంటే సాధారణమైనటువంటి నియమం. అది దట్ ఈజ్ ఏ ప్రిన్సిపల్, అంటే ఒక నియమం. అది ఒక ఇన్సిడెంట్ కాదు. అది దేవుడు ఏర్పాటు చేసినటువంటిది, దేవుని రాజ్యంలో ఉపయోగించబడేటటువంటి నియమం. అది ఏంటిదంటే, ఇవ్వుడి మీకు ఇవ్వబడును, అణచి కుదించి దిగజారునట్లు మీ ఒడిలోనికి కొలుతురు. ఏ కొలత నువ్వు ఉపయోగిస్తావో అదే కొలత నీకు ఉపయోగింపబడని చెప్పి ఒక నియమం ఇక్కడ ఏర్పాటు చేయబడింది. ఆ నియమాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇది దేవుని రాజ్యంలో ఉండేటటువంటి నియమం. ఇది ఈ లోకంలో ఉండేటటువంటి నియమం కాదు. ఈ లోకంలో ఉండేటటువంటి వాళ్ళు ఏమనుకుంటారు? సాధారణంగా ధనికులు కావాలన్నా, లేదంటే సమృద్ధి కలగాలన్నా ఆలోచించేటటువంటి విధానము, మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుందంటే, మనం కానీ ఇస్తే మన దగ్గర ఉండదు, ఇవ్వకుండా వీలైనంత వరకు సమకూర్చుకోవాలా, జాగ్రత్త చేసుకోవాలా, మన దగ్గర ఉండేటటువంటిది బయటికి పోకుండా జాగ్రత్తగా పెట్టుకోవాలా. లోకం యొక్క మైండ్ సెట్ ఆఫ్ దిస్ వరల్డ్, పీపుల్ హూ ఆర్ living according to the norms and values of this world, they follow that principle of not giving liberally and generously. వాళ్ళకి ఇచ్చేదానికి ఇష్టపడరు. ఎందుకంటే ఎంత సమకూర్చుకుంటే, ఎంత మనము ప్రోధి చేసుకుంటే, ఎంత తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోగలిగితే అంత సేఫ్, అంత బ్లెస్సింగ్, అంత ఆశీర్వాదము అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. అది లోకం యొక్క ఆలోచన విధానం. అది లోకం యొక్క మైండ్ సెట్. అది నువ్వు దేవుని రాజ్యంలోకి వచ్చిన తర్వాత వేరొక ప్రిన్సిపల్ నువ్వు ఫాలో కావాలా. ఇంకొక ప్రిన్సిపల్ అది ఉనికిలోనికి వస్తుంది. అది ఏంటి అంటే, ఇవ్వడం అనేటటువంటిది. నువ్వు సమకూర్చుకొని లేదంటే గ్యాదర్ చేసుకొని దాన్ని జాగ్రత్తగా కాపలా ఉంటూ అది బయటకు పోకుండా కూర్చోవడం కాదు. ఆ గ్రీడ్ అనేటటువంటిది ఈ కింగ్డమ్ ప్రిన్సిపల్లో పనికిరాదు. అది ఆ సెల్ఫిష్నెస్ అనేటటువంటిది నా దగ్గర ఉండిపోవాలి, ఇంత ఆస్తి సంపాదించుకోవాలి, ఇన్ని భూములు సంపాదించుకోవాలి,
బయటికి ఒక్క పైసా చిల్లిగవ్వ కూడా బయటికి పోకూడదు, బయటికి పోతే మనకు నష్టం వస్తుంది. ఇటువంటి మైండ్ సెట్ అనేటటువంటిది లోకం యొక్క మైండ్ సెట్. దేవుని రాజ్యంలో నివసించేటటువంటి ప్రజల యొక్క మైండ్ సెట్ కాదు. అది ఏ విధంగా ఉంటుందంటే దేవుని రాజ్యంలో వాళ్ళు ఇచ్చేటటువంటి వాళ్ళుగా ఉండాలి. అటువంటి ప్రిన్సిపల్ని వెంబడించాలని చెప్పి దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ ప్రిన్సిపల్ని, ఆ నియమాన్ని నువ్వు వెంబడించినప్పుడు ఏం జరుగుతుంది? దట్ ఈజ్ ఏ లా ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దట్ ఈజ్ ఏ ప్రిన్సిపల్ ఇన్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. ఈ నియమాన్ని నువ్వు వెంబడించినప్పుడు నీ జరిగేటటువంటి అంటే నువ్వు కానీ ఇచ్చేవనుకో, జనరస్గా ఇస్తూ ఉన్నావు అనుకో, దానివల్ల నువ్వు అయ్యో నష్టపోయి కొరత అనేటటువంటిది వచ్చి నువ్వు నాశనం అయిపోవడము, లేదంటే కష్టాలు పడిపోవడము అనేటటువంటిది నీకు జరగదు. దేవుడు ఏం చెప్తున్నాడంటే ఇవ్వుడి మీకు ఇవ్వబడును. అది దేవుడి మాట. ఇది యేసు ప్రభు మాటలు కూడా కాదండి, ఇవి దేవుని మాటలు. యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభు అప్పుడప్పుడు మాట్లాడుతున్నప్పుడు అప్పుడప్పుడు ఒక మాట అనేటటువంటి వాడు, దీస్ వర్డ్స్ ఆర్ నాట్ మైన్, దీస్ వర్డ్స్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ హీ హూ సెంట్ హిమ్. నన్ను ఈ లోకంలోనికి పంపినటువంటి వాని యొక్క మాటలు, నా తండ్రి యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు ఇవి. దేవుడు ఏర్పాటు చేసినటువంటి నియమం. ఇవ్వడి మీకు ఇవ్వబడును. దేవుడు ప్రామిస్ చేస్తూ ఉన్నాడు, నీకు ఇవ్వబడును. అయితే నీకు ఇచ్చేటప్పుడు దేవుడు ఏ విధంగా ఇస్తాడు అనేటటువంటి దాని గురించి అక్కడ వర్ణన ఇవ్వబడింది. 3 మాటలు ఉపయోగించారు. ఒకటి ఏంటంటే అణచి, కుదించి, దిగజారునట్లు. పాతకాలంలో నువ్వు ఏదైనా కొనుక్కోవాలనుకుంటే పల్లెటూర్లలో కొన్నిసార్లు బియ్యం కొలిసేదానికి, ధాన్యం కొలిసేదానికి కొలతలు ఉపయోగించేటటువంటి వాళ్ళు. ఉదాహరణకి 1/2 కేజీ పట్టేటటువంటిది, కేజీ పట్టేటటువంటిది, సేరు, అర్ధసేరు అనేటటువంటి కొన్ని ఉపకరణాలు కొన్ని ఉండేటటువంటివి. వాటిలో పోసేటప్పుడు జనరస్గా ఇవ్వాలి అనుకుంటే ఏం చేస్తారంటే ధాన్యం దాంట్లో పోసిన తర్వాత బాగా పోస్తూ ఉంటే దాన్ని అణిచి మళ్ళీ ఇటు దాన్ని ఊపి మళ్ళీ ఇంకొంచెం లోపలికి తొక్కి మళ్ళీ ఇట ఊపి మళ్ళీ కొంచెం లోపలికి తొక్కి దాని మీద పోస్తూ ఉంటే దాని మీద ఇట ఎత్తుగా ధాన్యం చేరుతుంది. ఆ ఎత్తుగా చేరిన తర్వాత ఆ ధాన్యం ఏం చేస్తుంది అంటే ఎవరికైతే ఇస్తున్నావో వాడి ఒడిలోనుకో వాడి గంపలోనుకో అది మళ్ళీ పడుతుంటుంది అనమాట. కరెక్ట్గా ఆ కొలత ఉపయోగించవు. అణచి, కుదించి, దిగజార్చి. దేవుడు నీకు ఇచ్చేటప్పుడు నువ్వు ఇచ్చేవనుకో, దేవుడికి ఇచ్చావు, దేవుని యొక్క పరిచర్యకి ఇచ్చావు, లేదంటే నువ్వు ఎవరికో కష్టంలో ఉండేటటువంటి వాడికి నువ్వు సహాయం చేస్తావు, నువ్వు ఇచ్చేవనుకో, దేవుడు దాన్ని తన పుస్తకాల్లో రాసుకుంటాడు. అది మర్చిపోబడదు, అది మొరగైపోదు, అది ఖచ్చితంగా దేవుని యొక్క పుస్తకాల్లో రాయబడుతుంది. నువ్వు దేవుని యొక్క పరిచర్యకి ఇచ్చేటప్పుడు దేవుడు ఖచ్చితంగా తన పుస్తకాల్లో రాసుకుంటాడు. నువ్వు ఏ విధంగా ఇచ్చావు అనేటటువంటిది ఆయన చూస్తాడు. నీకు వచ్చేటప్పుడు ఆయన నీకు కొలతకు వచ్చేటప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే అటువంటి కొలతని నీకు ఆయన ఇచ్చేటప్పుడు ఆ దీవెన దాని లోపల పెట్టి ఇంకొక దీవెన పెట్టి ఇంకా ఇరికించి తొక్కి దీవెనలు దానిలో పెట్టి అవి కుదిలించి దిగజారునట్లు నీ ఒడిలోకి పొంగి పొర్లి పారేటట్లు ఆయన నీకు దీవెన ఇస్తాడు. దాని యొక్క అర్థమైంది. అణచి, కుదించి, దిగజారునట్లు నీ ఒడిలోనికి ఆయన ఇస్తాడు. వాళ్ళు ఏం చేశాడు? 5 రొట్టెలు ఇచ్చాడండి. 5 రొట్టెలు ఇచ్చాడు, 2 చేపలు ఇచ్చాడు. ఇచ్చేసిన తర్వాత ఆ రొట్టెలు తిరిగి ఆ బిడ్డ దగ్గరకు వచ్చినాయి. 5 రొట్టెలు లేదంటే ఇంకా ఎక్కువ తిన్నాడో మనకైతే తెలియదు. అంతా అయిపోయిన తర్వాత కూడా 12 గంపలు మిగిలిపోయినాయి. ఆ 12 గంపల్లో నుంచి ఆ బాలుడు పోయి అడిగితే ఆ బాలుడికి ఇవ్వను అని చెప్పి ఎవరైనా అంటారండి? అదే సంఖ్యలో రొట్టెలు, ఇంకా ఎక్కువ సంఖ్యలో రొట్టెలు ఇచ్చి ఇంటికి పంపించుండేటటువంటి వాళ్ళు కదా. అంటే దేవుడు నువ్వు ఇచ్చిన తర్వాత నీకు ఇచ్చేటప్పుడు అణచి, కుదించి, అంటే దీవెనని ఇచ్చి దీవెన మీద ఇంకొక దీవెన పెట్టి, దీవెన మీద ఇంకొక దీవెన పెట్టి, ఆశీర్వాదం మీద పెట్టి అది కుదించి దిగజారినట్లు నీ ఒడిలోకి కొలుస్తాడు. దాని యొక్క అర్థం అది. అదొక నియమం. దేవుని యొక్క రాజ్యంలో నువ్వు నివసించేటప్పుడు, దేవుని యొక్క విశ్వాసిగా నువ్వు నివసించేటప్పుడు ఈ నియమాన్ని దేవుడు నీకు వర్తింపజేస్తాడు. కాబట్టి నువ్వు లోకము ఆపరేట్ చేసినట్టు జాగ్రత్తగా ఎవ్వరికి ఇవ్వకుండా సమకూర్చుకొని దాచిపెట్టుకొని గ్రీడీగా సెల్ఫిష్గా కూడబెట్టుకొని ఆ విధంగా బ్రతికేవనుకో నీ దగ్గర ఉండేది ఉండిపోయినట్టు అట్నే ఉంటుంది, కానీ దానికి అధికంగా ఏమీ రాదు. నువ్వు సంపాదించుకున్నట్టు ఏదన్నా వస్తుందేమో. ఉదాహరణకి బాలుడు ఉన్నాడు చూసారా, ఆ బాలుడు అందరికి రొట్టెలు ఇవ్వకుండా అయ్యా నా దగ్గర 5 రొట్టెలు ఉన్నాయి, 2 చేపలు ఉన్నాయి, నేను ఇవ్వను అని ఉంటే ఆ పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు ఉండేటటువంటివి, 2 చేపలు ఉండేటటువంటివి,
భోజనం చేసేటటువంటి వాడు అయిపోయినది, అక్కడికి అయిపోయింది సీను. యేసుకి ఇచ్చినందువల్ల వాడి ఆకలి తీరడము, ఆ 5 రొట్టెలు తినడమో లేదంటే ఇంకా ఎక్కువ తినడమో అయితే జరిగింది. తిన్నాడు. తిన్న తర్వాత తిరిగి ఇంటికి తీసుకుపోగలిగినటువంటి సమృద్ధి వాడి కళ్ళ ముందు ఉంది. అది అణచి కుదించి దిగజారినట్లు ఆ బాలుడు నష్టపోలే. యేసు ప్రభువుకి ఇచ్చి, యేసు ప్రభు పరిచర్యకి ఇచ్చి ఆ బాలుడు ఏమీ నష్టపోలేదండి. సమృద్ధిగా పొందుకున్నాడు, సమృద్ధిగా పొందుకున్నాడు. ఈ ప్రిన్సిపల్ అనేటటువంటిది దేవుని రాజ్యంలో ఉండేటటువంటి విశ్వాసులకి ఇది వర్తిస్తుంది. నేను చెప్పేటటువంటిది ఎవరిని గురించి అంటే, యేసు ప్రభువుని ప్రేమిస్తూ యేసు ప్రభు యొక్క రక్షణ సువార్తని ప్రకటించాలి అనేటటువంటి ఆశ కలిగి, దేవుని యొక్క వాక్యం పట్ల ఆశ కలిగి, నశించిపోయేటటువంటి లోకాన్ని చూసి సువార్త ప్రకటింపబడాలని ఆశ కలిగినటువంటి బిడ్డలు, యేసు ప్రభు మీద ప్రేమ కలిగినటువంటి బిడ్డలు, వాళ్ళకి కలిగినటువంటి దాంట్లో వాళ్ళు ఇచ్చినప్పుడు దేవుడు చేసేటటువంటి పని. నేను ఇంకొక కేటగిరీ కొంతమంది ఉంటారు, వాళ్ళు ఏంటి అంటే, నేను దేవుడికి 5,000 రూపాయలు ఇస్తే నాకు మళ్ళీ 10,000 రూపాయలు ఇస్తాడంటే దేవుడు అనేటటువంటి ప్రిన్సిపల్ మీద, అంటే మోసపోయి ఇచ్చేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. 5,000 ఇస్తే 10,000 ఇస్తాడంట, 5,000 ఇస్తే ఉద్యోగం ఇస్తాడంట. వాళ్ళని గురించి నేను మాట్లాడడంలే, వాళ్ళ గురించి నేను మాట్లాడడంలే. నేను మాట్లాడింది, నేను దేనికి పరిమితం చేసుకుంటున్నానంటే, దేవుని రాజ్యంలోనికి ప్రవేశించినటువంటి బిడ్డలు, యేసు ప్రభువుని ప్రేమించేటటువంటి బిడ్డలు, యేసు ప్రభులో రక్షణ పొందినటువంటి బిడ్డలు, ఆయన్ని ప్రేమిస్తూ ఆయన కోసం ఆయన మహిమార్థమై ఇచ్చేటటువంటి బిడ్డలు, వాళ్ళు ఇచ్చినప్పుడు దేవుడు ఆ కింగ్డమ్ ప్రిన్సిపల్ని, ఆ నియమాన్ని, ఆ దేవుని రాజ్యంలో ఉండేటటువంటి నియమాన్ని వాళ్ళకి వర్తింపచేస్తాడు. అది దేవుడి యొక్క వాగ్దానం. కాబట్టి మనము ఒక సంఘటనని ఆధారంగా చేసుకుని మాత్రమే మనం మాట్లాడడం లే, ఒక ప్రిన్సిపల్ని కూడా, ఒక నియమాన్ని కూడా ఆధారం చేసుకుని మనం మాట్లాడుతూ ఉన్నాం. గివ్ ఇట్ విల్ బి గివెన్ అంటు యూ, ప్రెస్ ఇట్ డౌన్, షేక్ అండ్ టుగెదర్, రన్నింగ్ ఓవర్, సచ్ ఎ మెజర్ విల్ బి మెజర్డ్ అంటు యూ. వాట్ ఎవర్ మెజర్ దట్ యూ యూజ్, ద సేమ్ మెజర్ విల్ బి యూజ్డ్ అంటు యూ. వాస్తవానికి ఈ వాక్య భాగాన్ని చదివినప్పుడు అండి, కింద భాగం ముందు చూసారా, నువ్వు ఏ కొలత అయితే ఉపయోగిస్తావో అదే కొలత నీకు ఉపయోగింపబడుతుందని చెప్పి యేసు ప్రభు చెప్పాడు. కానీ పై వాక్య భాగంలో ఏం చెప్పాడు? అణచి కుదించి దిగజారున్నట్లు నీ ఒడిలోనికి కొలుస్తారు అన్నాడు కదండి. నువ్వు ఇచ్చినటువంటి కొలత ప్రకారం నీకు ఇస్తే, సపోజ్ నువ్వు 1 కేజీ ధాన్యాన్ని ఇచ్చావు ఉదాహరణకి, నీకు ఎంత రావాలా? లాస్ట్ వాక్యం ప్రకారం నువ్వెంత కొలత అయితే ఇచ్చావు కేజీ మాత్రమే నీకు రావాలా. కానీ పై వాక్య భాగం ఏం చెప్తుంది? అణచి కుదించి దిగజారినట్లు. అంటే దాని యొక్క అర్థం ఏంటంటే, దేవుడు నీకు ఇచ్చేటప్పుడు నీవు ఇచ్చిన దానికంటే ఎట్టి పరిస్థితుల్లో తక్కువ చేసి ఇవ్వడు. మినిమం ఏంటి అంటే, నువ్వు ఎంతైతే ఇచ్చావో అది ఖచ్చితంగా అంత నీ దగ్గరికి తిరిగి వస్తుంది. అది పోను, ఇంకా అణచి కుదించి దిగజారినట్లు నీ ఒడిలోనికి కొలవబడుతుంది. ఆ వాక్య భాగం యొక్క అర్థం అది. ఈ కింగ్డమ్ ప్రిన్సిపల్ అనేటటువంటిది దేవుని యొక్క బిడ్డల జీవితంలో ఇది పనిచేస్తుంది. యేసు ప్రభు మీద నమ్మకం పెట్టుకున్నటువంటి వాళ్ళకి పనిచేస్తుందండి. నీకు ఉండేది ఒక్కటే ఒక జీవితం. నువ్వు మరణించిన తర్వాత దేవుని దగ్గరికి పోతావో, దేవుడు లేనటువంటి ప్రదేశానికి పోతావో, అది దేవుడికే ఎరుక, నీకు ఎరుక. కానీ నువ్వు జీవించి ఉన్నంత కాలం, ఈ లోకంలో నువ్వు జీవించి ఉన్నంత కాలం, నువ్వు దేవుని కోసం చేసేటటువంటిది, దేవుని కోసం ఇచ్చేటటువంటిది దేవుని యొక్క గ్రంథాల్లో, దేవుని యొక్క పుస్తకాల్లో రాయబడుతుంది. ఎందుకు దేవుని యొక్క పరిచర్యకి నేను ఇవ్వాలా, ఎందుకు యేసు ప్రభు పరిచర్యకి ఇవ్వాలా అని చెప్పి నువ్వు ఆలోచిస్తే, నీకు నీ దగ్గర ఉండింది తప్ప ఇంకేమీ మిగలదు. యేసు ప్రభు యొక్క పరిచర్యకు నువ్వు ఇచ్చినప్పుడు ఆయన నీ యొక్క దాతృత్వాన్ని, నువ్వు ఇచ్చినటువంటి ఆ గిఫ్ట్ని, నీ యొక్క కానుకని ఆయన జ్ఞాపకం చేసుకుని దాన్ని బట్టి నీ జీవితంలోనికి ఆశీర్వాదాలు తీసుకొస్తాడు. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో ఆ బిడ్డ, రొట్టెలు ఇచ్చినటువంటి బిడ్డ, ఫలింపు అనేటటువంటిది ఇమ్మీడియట్గా వచ్చేసింది. అప్పటికప్పుడు అక్కడికక్కడే భోజనం తిరిగి తిన్నాడు. తర్వాత రొట్టె ముక్కలు కూడా ఆ పిల్లోడి 12 గంపలు అక్కడ మిగిలిపోయి కనిపించాడు. కాకపోతే అదే విధంగా అదే సమయంలో ఇమ్మీడియట్గా నేను దేవుడికి కానుక ఇస్తున్నాను, ఇమ్మీడియట్గా రేపు వచ్చేసేయాలని నాకు తిరిగి ప్రతిఫలము, వచ్చే వారం నాకు ప్రతిఫలం ఇచ్చేయాలా, వచ్చే నెలలో నాకు ప్రతిఫలం ఇచ్చేయాలా అని చెప్పి అనుకోవడము సబబు కాదు. దేవుడు తన సమయంలో
నీ యొక్క అవసరతని ఆయన తీరుస్తాడు, నీ యొక్క కొరతని ఆయన తీరుస్తాడు. నువ్వు ఇచ్చిన దానికంటే ఎన్నో రెట్లు ఆయన అత్యధికంగా ఇచ్చేటటువంటి దేవుడు. ఆ శక్తి, ఆ సామర్థ్యము ఆయన దగ్గరకుంది. నువ్వు ఇచ్చిన దాన్ని ఆయన ఫలింప చేయగలడు. దాన్ని ఆశీర్వదించి దీవించి అనేక రెట్లు నీ జీవితంలో ఏదో ఒక సమయంలో ఆయన నీకు తిరిగి చేరేటట్టు చేస్తాడు. నువ్వు ఇచ్చినట్లు కరెక్ట్గా డబ్బులు ఇస్తే డబ్బుల రూపంలోనే రావాలని చెప్పి గ్యారంటీ ఏం లేదు. ఇంకొక రూపంలో నీకు ఒక దీవెన, అనేక రెట్లు ఎక్కువ విలువ కలిగినటువంటి దీవెన నీ జీవితంలో దేవుడు నీకు కలిగి చేయొచ్చు. నీ ఆరోగ్యమే కావచ్చు, నీకు ఉద్యోగమే కావచ్చు, ఇంకా రకరకాలైనటువంటి నీ వ్యాపారం వృద్ధి చెందడం కావచ్చు, నీ వ్యవసాయం వృద్ధి చెందడం కావచ్చు, విస్తారంగా పండడం కావచ్చు. నువ్వు డబ్బులు ఇస్తే కరెక్ట్గా డబ్బులుగా కరెన్సీ నోట్లోనే నీ వెనక్కి రావాలని చెప్పి ఏమీ లేదు. నువ్వు ఇచ్చిన వెంటనే డబ్బులు వెంటనే నీకు కానుక మళ్ళీ తిరిగి రావాలని చెప్పి ఆయన కాలంలో ఆయన ఖచ్చితంగా నీ పట్ల తన గుప్పిలు విప్పి నీ యొక్క కోరికను ఆయన తీరుస్తాడండి. ఆయన తీరుస్తాడు, నువ్వేమీ కోల్పో. అయితే దేవుని పరిచర్యకు నువ్వు ఇవ్వకుండా, యేసు యొక్క పరిచర్యకు నువ్వు ఇవ్వకుండా నువ్వు బిగబట్టేవనుకుంటే క్రైస్తవుడివే అయి ఉండొచ్చు, కానీ నువ్వు తిరిగి పరలోకంలోనికి చేరిన తర్వాత దేవుడు నీకు ఇచ్చేటటువంటి ఆ యొక్క రివార్డ్ అనేటటువంటిది, బహుమానము, ఇది గిఫ్ట్ అనేటటువంటిది వేరే, రివార్డ్ అనేటటువంటిది వేరే. నీకు రక్షణ అనేటటువంటిది ఉచితం, దట్ ఈజ్ ఎ గిఫ్ట్. కానీ క్రైస్తవుడుగా నువ్వు చేసేటటువంటి క్రియలు కార్యాలకు పరలోకంలో నీకు లభించేటటువంటిది, ఈ జీవితంలో నీకు లభించేటటువంటి అన్నీ కూడా బహుమానాలు, రివార్డ్స్ అనేటటువంటివి ఉంటాయి. ఈ రివార్డ్స్ అనేటటువంటివి నీ జీవితంలో చాలా తక్కువ అయిపోతాయి, చాలా కొద్దిగా ఉంటాయి. ఎందుకంటే నువ్వు బిగబట్టి ఇవ్వకూడదు, ఎందుకు ఇవాళ యేసు ప్రభు పరిచర్యకి, ఎందుకు ఇవాళ సపోర్ట్ చేయాలని చెప్పిన వాళ్ళు నువ్వు బిగబట్టుకొని ఉన్నావు కదా, నీ యొక్క రివార్డ్ అనేటటువంటిది తగ్గిపోతుంది. నీకు రక్షణ ఉంది కాదని చెప్పి కాదు, రక్షణ సంపూర్ణంగా ఉచితం, దానికి ఏ ఖరీదును చెల్లించవలసినటువంటి అవసరం అనేటటువంటిది లేదు, పూర్తిగా ఉచితం. యేసు ప్రభు తన ప్రాణాన్ని దారబోసాడు, శిలువలో చనిపోయాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, ఆయన మూడో దినాన తిరిగి లేచాడు. నీ పూర్ణ హృదయంతో ఆయన మీద నువ్వు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన రక్షకుడిగా స్వీకరించినప్పుడు, ఆయన దేవుడిగా స్వీకరించినప్పుడు నీ పాపాలు కొట్టివేయబడి దేవుని దృష్టిలో నువ్వు పరిశుద్ధుడిగా చేయబడి, దేవుని దృష్టిలో నువ్వు నీతిమంతుడిగా తీర్చబడి, దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా నువ్వు అంగీకరింపబడుతున్నావు. అదంతా కూడా ఉచితమే, అది రక్షణ భాగం. కానీ ఆ రక్షణ పొందిన తర్వాత నీ జీవితంలో నువ్వు ఆ క్రైస్తవ జీవితంలో ఏ విధంగా జీవిస్తున్నావు అనేటటువంటిది, నువ్వు ఏం చేస్తున్నావు అనేటటువంటిది, నువ్వు ఈ లోకంలో పొందేటటువంటి రివార్డ్స్ అనేటటువంటి బహుమానాలు అనేటటువంటి, పైలోకంలో పొందబోయేటటువంటి బహుమానాలు అనేటటువంటి, ఇక్కడ నీతోటి, నీ జీవితంతో, నీ రిసోర్సెస్ తోటి నువ్వు ఏమి చేస్తున్నావు అనేటటువంటి దాని మీద ఆధారపడుతుంది. నీకు ఉండేటటువంటి రిసోర్సెస్ని, వాటిని ఏ విధంగా ఉపయోగిస్తున్నావు అనేటటువంటి దాని మీద నీ రివార్డ్స్ ఆధారపడి ఉంటాయి. అందరికీ రక్షణ ఉచితము, అది కామన్ లెవెల్, అది ఒక స్టాండర్డ్, అది దాన్ని ఎవరు ఏమి చేయలేరు. నువ్వు గొప్పవాడైనా పేదవాడైనా రక్షణ అనేటువంటిది సామాన్యం. కానీ రక్షణ పొందిన తర్వాత నువ్వు చేసేటటువంటి క్రియలు కార్యాలు అనేటటువంటివి దేవుని దగ్గర నుంచి నీకు రివార్డ్స్ వచ్చేటట్టు, బహుమానాలు వచ్చేటట్టు చేస్తాయి. విస్తారంగా ధారాళంగా ఇచ్చేటటువంటి వారి యొక్క బహుమానాలు విస్తారంగా ధారాళంగా గొప్పగా ఘనంగానే ఉంటాయి. పిసినారితనంగా ఇచ్చేటటువంటి వాళ్ళ యొక్క బహుమానాలు అదే విధంగా పిసినారితనంగానే ఉంటాయి, అంటే చాలా తక్కువ ఉంటాయి. అదే ప్రిన్సిపల్, ఏ కొలత అయితే నువ్వు కొలుస్తావో ఆ కొలత కొలుస్తానన్నాడు దేవుడు. ఇది ఎక్కడ అప్లై అవుతుంది? రక్షణ విషయంలో కాదు, నీ జీవితంలో ఎటువంటి క్రైస్తవ జీవితాన్ని నువ్వు జీవిస్తున్నావు అనేటటువంటి దానికి అప్లై అయ్యేటటువంటి విషయం. బిగబట్టి ఇవ్వకుండా, పిసినారితనంగా, గ్రీడీగా, దురాశతోటి కూడబెట్టుకొని ఎవరికి ఇవ్వకుండా బ్రతుకుతున్నావా, నీ యొక్క రివార్డ్ అనేటటువంటిది చాలా స్వల్పంగా ఉండబోతుంది. క్రైస్తవులందరికీ ఒకే రకమైనటువంటి రివార్డులు పరలోకంలో ఇవ్వబడవు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి రివార్డులు, బహుమానాలు, వారు చేసినటువంటి క్రియలను బట్టి, వారు చేసినటువంటి కార్యాలను బట్టి, వారు చేసినటువంటి త్యాగాలను బట్టి రివార్డ్స్ అనేటటువంటివి ఉంటాయి. ఈ లోకంలో అత్యంత ముఖ్యమైనటువంటిది ఏంటి అంటే అండి, యేసు ప్రభు యొక్క సువార్తని ప్రకటించడం. ఈ లోకంలో అత్యంత ఎక్కువ ప్రాధాన్యత, అంటే దీనికంటే మించినటువంటి ప్రాధాన్యత ఇంకొకటి లేదు. అది ఏమిటి అంటే యేసు యొక్క సువార్తను ప్రకటించడం అనేటటువంటిది ప్రథమమైనటువంటి విషయం అండి. యేసు యొక్క సువార్త నశించినటువంటి ఈ లోకంలో ఈ దేవుని యొక్క సువార్త, ఈ వెలుగును ప్రకటింపచేయడం, ఈ సువార్తను ప్రకటింపచేయడం అనేటటువంటిది అత్యంత ముఖ్యమైనటువంటి పని.
మిగిలినవన్నీ కూడా దీనికంటే కిందనే వస్తాయి. ఎందుకంటే ఈ సువార్త వలన నశించిపోయినటువంటి జనులు యేసు ప్రభులో నిత్య జీవం పొంది పరలోకంలోనికి ప్రవేశిస్తారు కేవలం ఈ సువార్త వల్ల. ఈ సువార్త ప్రకటింపబడేటటువంటి విషయంలో నువ్వు పిసినారిగా ఉంటూ, ఈ సువార్త ప్రకటింపబడేటటువంటి విషయంలో నీ చెయ్యి చాచకుండా వాళ్ళు చెప్తుంటారు, వాళ్ళు చూసుకుంటారు అనేటటువంటి ఒక ఉదాసీన ధోరణి, నిర్లిప్తత నువ్వు అనుసరించావనుకో, నువ్వు రక్షణ పొంది క్రైస్తవుడిగా జీవించిన నువ్వు పొందపోయేటటువంటి రివార్డ్ అనేటటువంటి చాలా స్వల్పంగా ఉంటుంది. అత్యంత ముఖ్యమైనటువంటి పని ఇది. ఈ అత్యంత ముఖ్యమైనటువంటి పనికి నువ్వు రక్షణ పొంది యేసు ప్రభువును నమ్ముకొని ఆయన విశ్వాసంలో నువ్వు జీవిస్తూ ఉంటే ధారాళంగా నువ్వు ఆయన సువార్తకి నువ్వు ఇవ్వాలి. ఎందుకు? ఎవరినో ధనికులుగా చేసేదానికి కాదు, ఎవరికో సంపదించేదాని కోసం కాదు. ఎందుకు అంటే ఈ భయంకరమైనటువంటి నశించిపోయినటువంటి ఈ పాప లోకంలో తమ పాపులమని తెలియక నశించిపోతున్నటువంటి జనాలు విస్తారంగా ఉన్నారు, కోకొల్లలుగా ఉన్నారు. వాళ్ళకి సువార్త అనేటటువంటిది చేరాల. దేవుని హృదయంలో ఉండేటటువంటి ప్రప్రదమైనటువంటి విషయం ఏంటంటే తన కుమారుడైనటువంటి క్రీస్తు యొక్క సువార్త విస్తారంగా ప్రకటింపబడాలని, విస్తారమైనటువంటి జన సమూహములు యేసు ప్రభుని నమ్ముకొని ఆయన పరలోక రాజ్యంలోనికి కుమారులుగా కుమార్తెలుగా ప్రవేశించాలని, సాతాను యొక్క అంధకార సంబంధమైనటువంటి అధికారం నుంచి వారు విడిపింపబడాలని దేవుని యొక్క హృదయము కొట్టుకొలాడుతూ ఉంది. ఆయన హృదయము తప్పిస్తూ ఉంది. దేనికోసం? ఆయన సువార్త ప్రకటింపబడి అనేక మంది రక్షణ పొంది ఆయన నిత్యజీవంలోకి ప్రవేశించాలని చెప్పి దేవుడు నిరంతరము ఆయన ఆరాటపడుతూ ఉన్నాడు. ఆ సువార్త ప్రకటింపబడేదానికి నీకు ఒక అవకాశం కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. ఆ సువార్త ప్రకటింపబడేదానికి, దానికి సహాయం చేసేదానికి, అది వెదజల్లబడేదానికి, అనేక మంది రక్షణ పొందేదానికి నీకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇదేదో ఒక వ్యాపారంగానో వీళ్ళు విధంగా యేసు ప్రభుని గురించి చెప్పేటటువంటి వాళ్ళు ఈ విధంగా మాట్లాడుతుంటారని అనేటటువంటి తప్పుడు అభిప్రాయాన్ని నీ హృదయంలో నుంచి తొలగించుకో. ఇది ఆత్మలకి సంబంధించినటువంటి విషయం, అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి విషయం. ఆయన తన కుమారుడి యొక్క సువార్త విస్తారంగా ప్రకటింపబడాలని చెప్పి ఆయన కోరుకుంటూ ఉన్నాడు. ఆ సువార్త విషయంలో నువ్వు ప్రకటింపబడేటటువంటి విషయంలో, దాన్ని ప్రకటించేటటువంటి వారికి సహాయం చేసేటటువంటి విషయంలో నువ్వు గాని పిసినారిగా ఉంటే దేవుడి దగ్గర నుంచి నీకు వచ్చేటటువంటి బహుమానాలు అత్యంత స్వల్పంగాను అల్పంగాను ఉండబోతాయి నువ్వు రక్షణ పొంది ఉంటే. దేవుడు ఎవరికి అచ్చి ఉండడు. ఆయన ఒకరికి అప్పు పడి ఉండేటటువంటి దేవుడు కాదు. నువ్వు ఆయనకి ఇచ్చినందువల్ల సువార్త ప్రకటింపబడాల, సువార్త విస్తారంగా వ్యాపించాల. ఎందుకు? సంఖ్యను పెంచుకునేదానికా, జనసంఖ్యను పెంచుకునేదానికా, లేదంటే ఎక్కువ చర్చిలు కట్టుకునేదానికా? ఎందుకు సువార్త ప్రకటింపబడాలా? నశించిపోతున్నారు చూసావా? భయంకరమైనటువంటి చీకటిలో సాతాను యొక్క దాని యొక్క బంధకాల్లో చిక్కుకొని బయటికి రాలేనటువంటి వాళ్ళని విడిపించగలిగినటువంటి శక్తి కలిగినటువంటిది సువార్త ఒక్కటే, ఇంకేది చేయదు. చదువు వాళ్ళని విడిపించలేదు, టెక్నాలజీ వాళ్ళని విడిపించలేదు, సిద్ధాంతాలు, రాజకీయ సిద్ధాంతాలు, ఆర్థిక సిద్ధాంతాలు ఒక మనిషిని పాపం నుంచి విడిపించి దేవుని యొక్క రాజ్యంలోనికి ప్రవేశపెట్టలేవు. యేసు ప్రభు యొక్క సువార్త మాత్రమే ఒక మనిషిని పాపము నుంచి, మరణము నుంచి, నిత్య నరకము నుంచి, సాతాను యొక్క అధికారం నుంచి విడిపించి దేవుని యొక్క వెలుగు రాజ్యంలోనికి, మహిమ రాజ్యంలోనికి తీసుకొని వచ్చేటటువంటి శక్తి కలిగినటువంటిది సువార్త. నిత్య జీవాన్ని మనుషులకి ఇచ్చేటటువంటి మార్గాన్ని చెప్పేటటువంటిది సువార్త. అది నిత్యమైనటువంటి సువార్త, అది దేవుని యొక్క సువార్త, అది క్రీస్తు యొక్క సువార్త. దానికి ఇచ్చేటటువంటి విషయంలో నువ్వు బిగబట్టి గ్రీడీగా ఎందుకు ఇవ్వాలి అని పిసినారితనంగా నువ్వు ఇస్తూ ఉన్నావు అనుకో, నీ యొక్క రివార్డ్ అనేటటువంటిది దేవుని దృష్టిలో నువ్వు రక్షణ పొంది ఉన్నా కూడా అల్పుడుగా భావించబడతావు. కాబట్టి సువార్తని సపోర్ట్ చేయడంలో,
దాన్ని వ్యాపింప చేయడంలో, దానికి ఇచ్చేటటువంటి విషయంలో, దానికి సమకూర్చేటటువంటి విషయంలో, నీకు తోచిన రీతిగా దానికి సహాయం చేసి వ్యాపింప చేసేదానికి విషయంలో నువ్వు విముఖుడవై ఉండొద్దు, విముఖరాలువై ఉండొద్దు. ఒకవేళ ఫర్ ద సేక్ ఆఫ్ ఆర్గ్యుమెంట్ ఈ లోకంలో పొందలేకపోయినా దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏంటి అంటే పరలోకంలో నీకు విస్తారంగా సమకూర్చబడుతుంది. యేసుప్రభు చెప్పాడు, పరలోకంలో మీ యొక్క ధననిధిని సమకూర్చుకోండి, ఇక్కడ తుప్పుయు చిమ్మటియు కొట్టివేయును. దేవుని పరిచర్యకి ఇచ్చేటటువంటి విషయంలో విచక్షణ అవసరం. జాగ్రత్తగా ఆలోచించి మోసపోకుండా, భ్రమపరచబడకుండా, ప్రలోభాలకి లొంగిపోకుండా, వంచనగా చెప్పేటటువంటి సువార్తలని నువ్వు జాగ్రత్తగా గమనించి దేనికి ఇవ్వాలో దేనికి ఇవ్వకూడదో నువ్వు నిర్ణయించుకోవాలి. దేవుని వాక్యాన్ని వంచనగా చెప్పేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు, వక్ర బోధన చేసేటటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నీ దేవుడి పేరు మీదనే నడుస్తుంటాయి, అన్నీ యేసు ప్రభు పేరు మీదనే నడుస్తుంటాయి, కానీ లోపల ఉద్దేశాలు మాత్రం చాలా చెడ్డవి. ఈ దినమున ఆ బాలుని గురించి ఒక్కసారి నువ్వు ఆలోచించు, ఒకసారి తలపోయి ఏం జరిగింది అక్కడ అనేటటువంటి విషయం. ఇంతసేపు ఆ విషయాన్ని గురించి మనము మాట్లాడుకున్నాం. మీ జీవితంలో మీ లెక్కకి విస్తారంగా దేవుడు సమకూర్చాలని మీరు అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే ఎన్నో రెట్లు అత్యధికంగా మీ జీవితంలో సమకూర్చబడాలని కోరుకుంటూ ఈ యొక్క చిన్న వాక్యాన్ని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ఈ వాక్యము వినిచున్నటువంటి నీ బిడ్డల్ని నువ్వు ఆశీర్వదించుము, దీవించుము. నీ పరిశుద్ధ వాక్యము ద్వారా వారితోటి మాట్లాడుము. నీ పరిశుద్ధాత్మ ద్వారా వారి హృదయాల్ని నువ్వు వెలిగించుము, వారిని సత్యములోనికి నడిపించుము. ప్రతి విధమైనటువంటి మోసము నుంచి, భ్రమల నుంచి, ప్రలోభాల నుంచి, ఆకర్షణల నుంచి నీ బిడ్డల్ని నువ్వు విడిపించి నాయన సత్యములోనికి, మంచి మార్గంలోనికి, యోగ్యమైనటువంటి మార్గంలోనికి, పరిస్థితుల్లోనికి వారిని నడిపించుము. యేసు ప్రభు పరిశుద్ధ నామంలో నిన్ను అడుగుచూ ఉన్నాం. ఈ విత్తబడినటువంటి వాక్యము వారి హృదయంలో 30 60 100 ఫలించినట్లు చేయము. యేసు ప్రభు నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్.